కాలిఫోర్నియాలోని డే 3 మేము ఏమేమి కవర్ చేసామన్నది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ముందు రోజు యోస్మెట్ నేషనల్ పార్క్ కవర్ చేసుకొని సెలినాస్ అనే సిటీకి వచ్చి నైట్ అక్కడ స్టే చేసాం. ముందుగా మేము సెలినాస్ సిటీస్ నుంచి 28 మైల్స్ దూరంలో ఉన్న 17 మైల్స్ డ్రైవ్కి వచ్చాం. ముందుగా మీకు ఈ 17 మైల్స్ డ్రైవ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. ఈ 17 మైల్స్ డ్రైవ్ అంటే ఏంటంటే ఒక సీనిక్ రోడ్ డ్రైవ్ అనమాట. 17 మైల్స్ అంటే ఒక అందమైన ఒక రహదారి అనమాట. 17 మైల్స్ పాటు ఉంటుంది. ఈ రహదారిలో మనం డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ గోల్ఫ్ కోర్ట్స్, మ్యాన్షన్స్, స్కీనిక్ అట్రాక్షన్స్ ఉంటాయి. ఈ డ్రైవ్ చేస్తూ ఈ అట్రాక్షన్స్ అన్నీ చూడడమే 17 మైల్స్ డ్రైవ్ అనమాట. అంటే 17 మైల్స్ అంటే మన తెలుగులో మన ఇండియన్ దాంట్లో తీస్తే అరౌండ్ 27 కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేస్తూ ఈ సీనిక్ అట్రాక్షన్స్ని చూడడమే 17 మైల్స్ డ్రైవ్ అంటారు దీన్ని. గూగుల్ మ్యాప్లో ఈ 17 మైల్స్ డ్రైవ్ ఈ విధంగా కనబడుతుంది. అది మొత్తం అంతా కలిపితే 17 మైల్స్ వస్తుంది. ఈ 17 మైల్స్ డ్రైవ్ అన్నది త్రూ పెబల్ బీచ్ అండ్ పెసిఫిక్ గ్రూవ్ సిటీ ద్వారా జరుగుతుంది. అసలు ముందుగా పెబల్ బీచ్ అన్నది ఏంటో చెప్తాను. పెబల్ బీచ్ అన్నది ఒక గేటెడ్ కమ్యూనిటీ. అలాగే పెసిఫిక్ గ్రూవ్ అన్నది ఒక కోస్టల్ సిటీ అన్నమాట ఇది. సో మన 17 మైల్స్ డ్రైవ్ అన్నది త్రూ గేటెడ్ కమ్యూనిటీ అండ్ పెసిఫిక్ గ్రూవ్ సిటీ ద్వారా జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ 17 మైల్స్ డ్రైవ్కి ఒక ఎంట్రన్స్లో ఎంటర్ అవుతున్నాము. టోటల్గా దీనికి 5 ఎంట్రన్స్లు ఉంటాయి. మనం ఒక ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవుతున్నాము. ఎవరైనా సరే ఈ రోడ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా టోల్ పే చేయాల్సిందే. ఈ 17 మైల్స్ డ్రైవ్ రోడ్ అంతా కూడా పెబల్ బీచ్ వాళ్ళ అండర్లో ఉంటుంది. వాళ్ళే మెయింటైన్ చేస్తారు. దానికి హక్కుదారులు కూడా వాళ్ళే. అదర్ దెన్ నాన్ రెసిడెన్స్లు ఎవరైనా సరే ఆ రోడ్లోకి ఎంటర్ అయ్యారంటే ఖచ్చితంగా మాత్రం టోల్ పే చేసి లోపలికి ఎంటర్ అవ్వవలసిందే ఖచ్చితంగానే. టోల్ పే చేసిన తర్వాత మనకి గైడ్ బుక్ ఇస్తారు. ఈ గైడ్ బుక్లో మొత్తం 17 మైల్స్ తాలూకా రూట్ మ్యాప్ అంతా ఉంటుంది. అలాగే ఈ బుక్లోనే మనకి 17 అట్రాక్షన్స్ ఉన్నాయి కదా, దాని డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ అన్నీ కూడా ఈ గైడ్ మ్యాప్లో ఉంటాయి. ఈ 17 మైల్స్ డ్రైవ్లో వచ్చే 17 అట్రాక్షన్ మీకు ఇక్కడ ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. దాని తాలూకా డిస్క్రిప్షన్స్ అన్నీ ముందు పెట్టిన గైడ్ బుక్లో ఉన్నాయి. అలాగే అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మీకు స్క్రీన్ షాట్ అనేది షేర్ చేస్తున్నాను. ఈ 17 అట్రాక్షన్స్ కూడా చిన్న చిన్న బిట్స్ మీకు ప్లే చేశాను, ఎందుకంటే వీడియో లెంగ్త్ చాలా పెరిగిపోతుందని చెప్పి. కొన్ని డ్రైవింగ్ క్లిప్స్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే దీని పేరే 17 మైల్స్ డ్రైవ్. సో డ్రైవ్ చేస్తూ దీన్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి ఆ డ్రైవింగ్ క్లిప్స్ కూడా కొన్ని యాడ్ చేశాను. ఒక అట్రాక్షన్ నుంచి ఇంకొక అట్రాక్షన్ మధ్యలో వెళ్తున్న కొన్ని డ్రైవింగ్ క్లిప్స్ యాడ్ చేశాను. ఈ 17 మైల్స్ డ్రైవ్లో మాకు 17 అట్రాక్షన్స్ కన్నా డ్రైవే చాలా బాగా నచ్చింది. ఆ డ్రైవ్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా, చాలా సూపర్గా ఉంది. ఈ డ్రైవ్లో ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ పేరు ఉందో పెబల్ బీచ్ అనేది, ఆ పెబల్ బీచ్కి మేము వచ్చాం. ఈ గేటెడ్ కమ్యూనిటీకి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ బీచ్లో ఉన్న పెబల్స్ ఆనుకొని గేటెడ్ కమ్యూనిటీ ఉండడం వల్ల దీనికి పెబల్ బీచ్ గేటెడ్ కమ్యూనిటీ అని పేరు వచ్చింది. చూస్తున్నారు కదా ఎన్ని పెబల్స్ ఉన్నాయో, గులకరాళ్ళు. ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా పెబల్స్. ఈ బీచ్లు అన్నీ కూడా పెబల్సే ఉన్నాయి.
ఈ డ్రైవ్ అంతా ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్ళడం, ఆ పాయింట్ దగ్గర కొంతసేపు స్పెండ్ చేయడం, ఆ పాయింట్ చూసుకోవడం, తర్వాత మళ్ళీ డ్రైవ్ చేసుకుని ఇంకొక పాయింట్కి వెళ్ళడం. అలా ఈ 17 మైల్స్ డ్రైవ్, 17 అట్రాక్షన్స్ చూడడం, 17 మైల్స్ డ్రైవ్ చేయడం. ఈ 17 మైల్స్ డ్రైవ్ లో వరల్డ్ క్లాస్ గోల్ఫ్ కోర్ట్లు ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇది మినీ గోల్ఫ్ కోర్ట్. ఎంత క్యూట్ గా ఉందో, ఎంత చిన్నదైనా చాలా క్యూట్ గా ఉంది. ఈ వీడియో కొద్దిగా లెంగ్తీగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో డ్రైవ్ ప్లస్ అట్రాక్షన్ రెండు చూపించడం వల్ల కొద్దిగా వీడియో లెంగ్తీగా అనిపిస్తుంది అంతే. ఈ బర్డ్ వాక్ దగ్గర సీ లైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే పిలికన్ బర్డ్స్ అంటారు కదా, పక్షులు, అవి కూడా కనబడుతుంది కదా, అవి పిలికన్ బర్డ్స్. ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి ఈ పక్షుల తాలూకా ఫోటోగ్రఫీ చేస్తుంటారు. చూస్తున్నారు కదా, ఆ కనబడుతున్నవన్నీ కూడా గోల్ఫ్ కోర్ట్లు. ఆ కోర్ట్లన్నీ కూడా సీషోర్ లోనే కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ 10th పాయింట్ మూసారు, ఆ పాయింట్ కి రెనోవేషన్ చేస్తున్నారు, అందువల్ల చుట్టూరు పరదా కట్టేశారు, అందువల్ల ఈ పాయింట్ మీకు కవర్ చేయలేకపోయాను. ఆ తర్వాత మేము ద లోన్ సైప్రస్ అనే ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చాము. మీరు ఏదైతే చూస్తున్నారు కదా, అది సింగిల్ రాక్ మీద సింగిల్ ట్రీ ఉంటుంది. ఇది ఎంత ఫేమస్ అంటే వాళ్ళ తాలూకా గైడ్ బుక్ ఏదైతే మనకి ఎంట్రన్స్లో ఇచ్చారో ఆ గైడ్ బుక్ మీద కూడా ఇదే ప్రింట్ అయి ఉంటుంది. అలాగే వరల్డ్ క్లాస్ చాలామంది ఫోటోగ్రాఫర్లు, పెయింటర్లు ఈ ప్లేస్కి వచ్చి ఆ సింగిల్ రాక్ మీద ఉన్న సింగిల్ ట్రీని పెయింట్ చేయడానికి, అలాగే ఫోటోగ్రఫీ చేయడానికి ఇష్టపడతారు.
మేము లంచ్ టైంకి బ్రేక్ ఇచ్చి జర్నీకి అక్కడ ఆ 17 మైల్స్ డ్రైవ్లో ఉన్న రెస్టారెంట్కి వచ్చాము. ఆ రెస్టారెంట్లో మధ్యాహ్నం లంచ్ ఫినిష్ చేసుకొని మిగతా పాయింట్స్ని మేము కంటిన్యూ చేసాం. చూస్తున్నారు కదా, పెబల్ బీచ్ గేటెడ్ కమ్యూనిటీ తాలూకా ఏరియల్ వ్యూ ఫోటో అది రెస్టారెంట్లో పెట్టారు. ఆ ఫోటోని మీ గురించి షూట్ చేసి చూపిస్తున్నా. కొంతసేపు ఆ రెస్టారెంట్లో రిఫ్రెష్ అయిన తర్వాత మా జర్నీ అనేది కంటిన్యూ చేసాము. మిగతా పాయింట్స్ కూడా కవర్ చేసాం. మేము 17 మైల్స్ డే కంప్లీట్ చేసుకొని ఆ పక్కనే అన్నటువంటి క్యారమెల్ బై ద సీ అనే ఒక బీచ్ సిటీకి వెళ్ళాము. ఈ క్యారమెల్ బై ద సీ అనే బీచ్ సిటీకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇది ఒక మీటింగ్ పాయింట్ అన్నమాట. అంటే మక్కా పాయింట్ ఫర్ ఒక ఆర్టిస్టులకి, రైటర్స్కి, మ్యూజిషియన్స్కి, వీళ్ళందరికీ ఒక మీటింగ్ పాయింట్ లాంటిది. ఇది ఎంత స్పెషల్ అంటే ఈ ప్లేస్ ఇక్కడ మోర్ దెన్ 100 స్టూడియోస్ ఉన్నాయి ఆర్టిస్టులు వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేయడానికని. అలాగే నెంబర్ ఆఫ్ గ్యాలరీస్, స్టోర్స్ కూడా ఉన్నాయి. వరల్డ్ వైడ్గా ఉన్న ఆర్టిస్టుల తాలూకా అన్ని ఐటమ్స్ కూడా ఈ సిటీలో దొరుకుతాయి. ఈ క్యారమెల్ బై ద సీ అనేది బీచ్ సిటీ అంటారు కాబట్టి ఓన్లీ బీచ్కి వచ్చాము. మీకు చెప్పిన ఇందాక ఏ గ్యాలరీస్ కానీ, స్టూడియోస్ కానీ మేము ఆ సిటీలో దేనికి వెళ్ళలేదు. ఓన్లీ బీచ్కే వచ్చాం అంతే. ఈ క్యారమెల్ బై ద సీ అనేది కొద్దిగా లగ్జరీ సిటీ, చూడడానికి చాలా బాగుంటుంది. అందువల్ల సిటీ ప్రెమిసెస్లో చాలాసేపు డ్రైవ్ చేసి ఆ సిటీ అంతా కూడా ఎంజాయ్ చేసాము. అక్కడ నుంచి మేము తర్వాత బిగ్సూర్ అనే కోస్ట్ లైన్ డ్రైవ్కి వెళ్ళాము. ఇది ఏంటంటే ఈ క్యారమెల్ బై ద సీ సిటీ దగ్గర నుంచి బిగ్సూర్ వరకు ఒక కోస్ట్ లైన్లో ఒక వే ఉంటుంది. ఆ వేలో ఈ డ్రైవ్ చేయడం చాలా బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, గూగుల్ మ్యాప్లో ఇలా కనబడుతుంది. సీ సైడ్ ఆనుకొని ఉంటుంది. ఒక సైడ్ సీ ఉంటుంది, రెండో సైడ్ హిల్స్ ఉంటాయి అన్నమాట. ఈ డ్రైవ్ అన్నది, బిగ్సూర్ డ్రైవ్ అన్నది చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఈ బిగ్సూర్ అని కూడా ఒక డ్రైవ్, ఇది అరౌండ్ 40 మైల్స్ ఉంటుంది ఈ డ్రైవ్ అంతాని. ఒక సైడ్ రైట్ సైడ్ ఓన్లీ సీ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అన్ని హిల్స్ ఉంటాయి, ఫారెస్ట్లు ఉంటాయి. ఎటువంటి రెసిడెన్షియల్ హౌసెస్ గట్రా ఏముండవు. మ్యాక్సిమం ఏరియాలో ఎప్పుడు రెయిన్స్ ఉంటాయి. మేము వెళ్ళేటప్పుడు కూడా చాలా క్లౌడీగా ఉంది. అట్మాస్ఫియర్ చాలా బాగుంది. డ్రైవ్ ఎంజాయ్ చేయడానికైనా చాలా మంది ఈ బిగ్సూర్ అన్నదానికి వస్తుంటారు అన్నమాట. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఒక డ్రైవ్. బట్ కొన్ని పర్టికులర్ పాయింట్స్ దగ్గర మనం ఆగి ఆ బీచ్ని ఎంజాయ్ చేయడానికి కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. కొంతమంది ఫోటోగ్రాఫర్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి కూడా చేస్తూ ఉంటారు. వాటి గురించి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి.
మేము వెళ్ళిన రోజు మాత్రం లైట్గా డ్రిజిలింగ్ అవుతుంది, క్లౌడీగా ఉంది, చల్లగా ఉంది. సో ఆ వెదర్ని ఎంజాయ్ చేయడానికని కొన్ని పర్టికులర్ పాయింట్స్ దగ్గర ఆగాము. ఆగి దిగి ఆ అట్మాస్ఫియర్ని అంతా కూడా ఎంజాయ్ చేసాం. మ్యాక్సిమం టూరిస్టులు అందరూ కూడా ఈ స్పాట్స్ని ఎంజాయ్ చేయడానికి, డ్రైవ్ ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు. మేము ఆ బిగ్ సూర్ దాటుకొని ఇంకా ముందుకు వెళ్ళాము. ఎందుకంటే ఆ ముందుకు వెళ్తే బ్రిక్స్ బై అనే బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. అది యుఎస్లో చాలా ఫేమస్ బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జ్ చూడడానికని వెళ్ళాం, కానీ ఆ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ జామ్ అయిపోవడం వల్ల అక్కడ వరకు మాకు అలౌ చేయలేదు, బ్యాక్ పంపించారు. సో ఆ బ్రిడ్జి మాకు దూరం నుంచి దగ్గరికి వెళ్తే కనబడలేదు, అందుకే కొద్దిగా వెనక్కి వచ్చాం. మళ్ళీని అక్కడ నుంచి మాకు కనబడుతుందని మీరు చూస్తున్నారు కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి అయితే కొంతవరకు మాకు బ్రిక్స్ బై బ్రిడ్జ్ అన్నది కనబడింది. ఈ బ్రిక్స్ బై బ్రిడ్జ్ అనేది చూడడానికి మేము కర్వ్ పాయింట్ ఎక్కడుందో అక్కడ వరకు వెనక్కి వచ్చాము. అక్కడ నుంచి మాకు కొంతవరకు కనబడింది. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, చూసారా? ఆ కనబడుతుంది కదా, అదే బ్రిక్స్ బై బ్రిడ్జ్ అండి. దాని మీద ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఇప్పుడు కొద్దిగా క్లియర్ అవుతుంది. బట్ పోలీసులు మాత్రం మమ్మల్ని అయితే అలౌ చేయలేదు. నియర్లీ 12 మైల్స్ వరకు జామ్ ఉందట, అందువల్ల మాకు ఫర్దర్గా అలౌ చేయలేదు. ఈ బ్రిక్స్ బై బ్రిడ్జ్ అనే దాని గురించి మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇదేంటంటే మోస్ట్ ఫోటోగ్రాఫిక్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఎందుకంటే ఇది అంటే దీనికి యూనిక్ డిజైన్ అనమాట. ఇది 1932లో కన్స్ట్రక్ట్ చేశారు. దీని యాజ్ ఆఫ్ నౌ 92 years. ఇది ఒక ఆర్చ్ బ్రిడ్జ్ అనమాట. ఇది సీ లెవెల్ నుంచి 218 feet అబవ్ సీ లెవెల్ ఉంటుంది. దీని లెంగ్త్ 218 meters అనమాట. చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఈ బ్రిడ్జ్ని ఫోటో తీయడానికి ఇష్టపడతారు. ముందుకు వెళ్తే విస్టా పాయింట్ అని ఒక విస్టా పాయింట్ ఉంటుంది, వ్యూ పాయింట్. ఆ విస్టా వ్యూ పాయింట్ దగ్గర నుంచి బ్రిడ్జ్ని చాలామంది ఫోటోగ్రాఫర్లు ఫోటో చేస్తుంటారు. అలాగే పెయింటర్స్ కూడా చాలామంది యూనిక్ డిజైన్ వల్ల ఈ బ్రిడ్జ్ని పెయింట్ చేయడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. మాకైతే ట్రాఫిక్ జామ్ వల్ల విస్టా పాయింట్ వరకు కూడా వెళ్ళలేకపోయాము, బట్ మేము దూరం నుంచే చూసాము. అలాగే ఈ బిగ్ సూర్ వేలో ఎటువంటి టెంట్స్ కానీ క్యాంపింగ్ కానీ చేయకూడదు, అది అఫెన్స్. ఇది ఇక్కడ నైట్ టైంలో ఎటువంటి స్టే కూడా చేయకూడదు, ఓన్లీ హాల్ట్ చేసి వెళ్ళిపోవాలి ఈ బిగ్ సూర్ వేలో మాత్రం. ఇదే బ్రిక్స్ బై బ్రిడ్జ్. ఇది ఒక రెస్టారెంట్లో ఫోటో మీకు షేర్ చేస్తాను. మేము ఎలాగే అక్కడికి వెళ్ళి ఫోటో తీయలేకపోయాం కాబట్టి విస్టా పాయింట్ నుంచి చూసినట్లయితే మీకు ఈ బ్రిడ్జి ఇలా కనబడుతుంది. ఇది ఒక రెస్టారెంట్లో ఫోటో. ఆల్మోస్ట్ బిగ్ సూర్ నియర్ బైలో ఉన్న సిటీ అన్ని రెస్టారెంట్లో కూడా ఈ బ్రిడ్జిని డిస్ప్లే చేస్తూ ఉంటారు, అది అంత ఫేమస్. మాకు ఎలాగా బ్రిక్స్ బై బ్రిడ్జి వరకు అలౌ చేయలేదు కాబట్టి కొంత టైం మిగిలిందని చెప్పి బిగ్ సూర్ వేలోనే ఒక సీనిక్ పాయింట్ వచ్చింది, అక్కడ ఆగి ఈ వేలోంచి నడుచుకుంటూ సీ వరకు వెళ్ళాము. బాగా డెప్త్గా ఉంది లోపలికి వెళ్ళేటప్పటికి, బట్ ఎలాగ టైం స్పెండ్ చేయొచ్చు కదని చెప్పి డిజ్లీగా ఉంది, క్లౌడీగా ఉన్నందుకు కొంతసేపు బీచ్ స్పెండ్ చేయడానికని బీచ్లోకి వెళ్ళాము మేము. కాలిఫోర్నియాలో మా డే 3 అంతా కూడా మ్యాక్సిమం డ్రైవ్స్తోనే సరిపోయింది. మ్యాక్సిమం డ్రైవ్ చేస్తూనే చాలా వరకు ఎంజాయ్ చేసాము. బట్ బాగుంది, బాగానే డ్రైవ్ ఎంజాయ్ చేసాము. సో అక్కడ కొంతసేపు బీచ్లో స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ నైట్కి సెలినా సిటీస్కి వెళ్ళిపోయి డే 4 యాక్టివిటీ గురించి మేము రెడీ అయ్యి డే 4కి ప్రిపేర్ అయ్యామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.